విశాఖలో ప్రధాని మోడీ పర్యటన. ఈ నెల 8న పర్యటించనున్న ప్రధాని. సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్. పోలీసులకు నోటీసులు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ. చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్. 14 కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం. రేపు హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాలకు హాజరు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. సచివాలయంలో భట్టి అధ్యక్షతన రైతు భరోసాపై సమావేశం. ఫార్ములా ఈ రేసులో ఈడీ విచారణ. ఈ నెల 7న విచారణకు హాజరు కానున్న కేటీఆర్. లగచర్ల ఘటనలో పోలీసుల విచారణ స్పీడ్. బొమ్రాస్పేట్ పిఎస్ లో విచారణకు హాజరైన పట్నం నరేందర్ రెడ్డి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి స్పెషల్ ట్రైన్. ఈ నెల 9, 10, 11, 12వ తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్న రైల్వే శాఖ. తెలంగాణ బీజేపీకి కొత్త దళపతి. సంక్రాంతి నాటికి కొత్త సారథిని ప్రకటించే ఛాన్స్. తెలంగాణలో ప్రశాంతంగా టెట్ పరీక్షలు. 20వ తేదీ వరకు కొనసాగనున్న ఎగ్జామ్. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత. హాస్టల్లోకి దూసుకెళ్లిన విద్యార్థి సంఘాల నేతలు. కొత్త సంవత్సరంలోనూ అనూహ్యంగా పెరిగిన బంగారం ధర. రికార్డు స్థాయిలో ధర పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్. ఆదిలాబాద్ జిల్లాలో మొరం అక్రమ తవ్వకాలు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు. హైదరాబాద్ మాదాపూర్లో ఓ పోలీస్ అధికారి దౌర్జన్యం. ఖాళీ చేసిన అద్దె ఇంటికు టూలెట్ బోర్డు పెట్టి యజమానికి బెదిరింపు. కొమరంభీం ఆసిఫాబాద్ లో మెడికోల ఆందోళన. అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలంటూ డిమాండ్. అమరావతి పునర్నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం. ఈ నెల 22 వరకు బిడ్లు దాఖలు చేసే అవకాశం. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు. విమానాలు ల్యాండింగ్ కి అంతరాయం. ఆలస్యంగా నడిచిన ఫ్లైట్స్. అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తులు. 2 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా. అమెరికాకు స్మార్ట్ పీపుల్ కావాలి. H1B వీసాల జారీని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్.